భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమైనాయి. రేపు డిసెంబర్ 26కు 100 సంవత్సరాలు పూర్తి అవుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా శాఖలో ప్రతి శాఖలో కూడా జెండాలు ఎగరవేసి అమరవీరులను వెనక తరంబుల వారి త్యాగాలకు నారు పోసి నీరు పెట్టి వారి త్యాగాలు, వారు చేసినటువంటి పోరాటాలు, వారి విలువలను నేటి యువతకు అందించేటువంటి క్రమంలో భాగంగా ఈ 100 ఇయర్ సెలబ్రేషన్స్ జరగబోతున్నాయి. ఆ నేపథ్యంలో దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి నరేంద్ర మోడీ, అమిత్ షా నాయకత్వంలో నడుస్తున్నటువంటి ఫ్యాసిస్టు ప్రభుత్వం అది సాగిస్తున్నటువంటి దమనకాండ పైన గ్రామీణ నుంచి ఢిల్లీ స్థాయి వరకు పెద్ద ఎత్తున పోరాటాలు చేయడం ద్వారా దేశ సంపదను కొల్లగొడుతున్నటువంటి దుర్మార్గుల నుంచి సంపదను కాపాడి ప్రజలకు పంపిణీ చేయాలనే దాంట్లో భాగంగా, అదేవిధంగా కార్పొరేట్ల సంపదను పునఃపంపిణీ చేయాలనే డిమాండ్ పైన ఈరోజు అడవుల్లో ఉండి అటవీ సంపదను కాపాడాలని చెప్పి అడవులను, గనులు, వనరులను కొల్లగొడుతున్నటువంటి అమిత్ షా, నరేంద్ర మోడీ వారు అప్పగిస్తున్నటువంటి ఆదాని బదాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి మావోయిస్టు సోదరులను, అదేవిధంగా అడవుల్లో ఉన్నటువంటి గిరిజనులను అందరినీ కూడా ఇప్పటికే 1600 పైచులకు వారందరినీ వెంటాడి కాల్చి చంపుతున్నటువంటి పరిస్థితిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆపరేషన్ కగార్ను ఇమ్మీడియట్గా స్టాప్ చేసి శాంతి చర్చలు జరిపి వారిని మావోయిస్టుల యొక్క ప్రాణాలకు రక్షణ కల్పించాలని చెప్పేసి మేము సిపిఐగా డిమాండ్ చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పీ అనేటువంటి బాగా సింపుల్గా 3 పీలు పెట్టుకొని మొత్తం రాష్ట్రాన్ని కూడా ప్రైవేటీకరణ చేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. బహుశా రేపు రానున్నటువంటి రోజుల్లో 2-3 సంవత్సరాల తర్వాత అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు అసలు ప్రభుత్వాన్నే ప్రైవేటీకరణ చేస్తే ఎలా ఉంటుందనేటువంటి సలహాలు ఎవరన్నా ఇస్తారేమో, దాన్ని కూడా ఆయన ఆచరిస్తాడేమో. మేము కూడా దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరడం లేదు, అమలు కావడం లేదు. ఆయన కార్పొరేట్ వ్యక్తులకు, శక్తులకు ఊడిగం చేసేటువంటి విధానాలకు పాల్పడుతున్నాడు. రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేసి దానికి మాత్రం బోర్డు పెడతా ఉంటుంది. ప్రభుత్వ కాలేజ్ అని బోర్డు పెడతారు. ప్రభుత్వ కాలేజ్ అని బోర్డు పెట్టినా కూడా 100కు 100 సీట్లు అమ్మకానికేగా పెట్టింది. అంటే డబ్బుతో డాక్టరేట్ కొన్నటువంటి డాక్టరు రేపు జనులను సూదిపోటుతో స్వర్గానికి పంపిస్తారనే విషయం మీకు తెలియదా? సామాజిక పొందికల్లో ఇబ్బంది వస్తుంది, రాజ్యాంగ విలువలకు నష్టం జరుగుతుంది, ప్రైవేటీకరణ పెరగడం ద్వారా రేపు ప్రజా ఆరోగ్యానికి ఇబ్బంది కలుగుతున్న విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలిసినా టోకున వేలం వేసి వెలగట్టి నడి బజార్లో డబ్బు సంచులతో పోటీ పడగలిగిన వాళ్లకు అమ్మకానికి పెడుతున్న వైనం పైన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ప్రభుత్వ వైద్య రంగాన్ని, ప్రభుత్వ వైద్య కళాశాలను రక్షించుకోవాలని లక్ష్యంతో ప్రయాణం కొనసాగిస్తున్నాం. రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలు నెరవేరలేదు, మెంతా తుఫాను మూలంగా నష్టపోయిన రైతులను ఆదుకునే పరిస్థితి లేదు. ఇత్యాది సమస్యలపైన భవిష్యత్తులో సిపిఐ సమరశీలమైనటువంటి పోరాటాలకు 100 ఇయర్స్ సెలబ్రేషన్ సందర్భంగా సిద్ధమవుతా ఉంది.